Welcome, my friends, to the presence of the living God. సజీవుడైన దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని అందరినీ స్నేహితులారా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను. The Lord loves you. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. Yes, He says, I will comfort you as a mother comforts her child. నీ తల్లి వాణిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఆయన చెప్తూ ఉన్నాడు. It's a great promise that the Lord gives us in Isaiah 66:12 and 13. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 12-13 వచనాల్లో ప్రభు ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఇది. Surely I will carry you in my arms and I will keep you and comfort you. నేను నిశ్చయముగా మిమ్మల్ని చంకను ఎత్తుకొనిదను, నేను మిమ్మల్ని ఆడించెదను, ఆదరించెదను అంటున్నాడు. Don't be afraid. భయపడవద్దే మాత్రం. We shall turn to the book of John 15 and 16. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనము. Jesus says, "You did not choose me, but I have chosen you, and I have appointed you, that you should go and bear fruit, and that your fruit should remain." మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని అని యేసు చెప్పారు. This is what Jesus spoke concerning his disciples. యేసు తన శిష్యులను గురించి పలికిన మాటలుగా ఇవి ఉన్నాయి. Why we serve God? మనము దేవుని ఎందుకు సేవించాలి? We serve God for two reasons. మనము దేవుని రెండు కారణాలను బట్టి సేవిస్తున్నాం. Number one, మొదటిది Galatians 2:20 says, గలతీ 2:20లో రాయబడిన మాట, Jesus loved us and gave himself for us. యేసు మనల్ని ప్రేమించి తన్ను తాను మన కొరకే సమర్పించుకొని ఉన్నాడు. We tell him, Lord, we would like to serve you because you died for us. కనుక ప్రభువా మీరు మా కోసం మరణించారు కాబట్టి మేము మీకు సేవ చేస్తామని చెప్తున్నాం. Now the Lord Jesus, how he chose his disciples. ఇప్పుడు ప్రభు అయిన యేసు తన శిష్యుల్ని ఎలా ఎన్నుకున్నారు? Luke chapter 6:12 and 13 says, లూకా సువార్త 6:12-13 వచనాల్లో, one night, the whole night Jesus was praying. ఓ రాత్రంతా యేసు ప్రార్థన చేస్తున్నారు. And next morning he called his disciples. తరువాతి ఉదయం యేసు తన శిష్యుల్ని పిలిచారు. Among them he chose 12 people. వారిలో 12 మందిని ఆయన ఎన్నుకున్నారు. And he said, ఆయన అన్నారు, you'll be called as apostles from today, మీరు ఈ రోజు నుంచి అపోస్తలులుగా పిలువబడతారు. because I have chosen you for my ministry. ఎందుకంటే నా సేవ కోసం నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. But in John 17 and verse 6, అయితే యోహాను సువార్త 17:6లో Jesus says, యేసు అంటున్నారు, oh Father, ఓ తండ్రి, these disciples were yours. ఈ శిష్యులు నీ వారై ఉన్నారు. You have chosen them and you have given to me. మీరు వారిని ఎన్నుకొని వారిని నాకు అనుగ్రహించారు. The Almighty God has chosen you. అవును, సర్వశక్తిగల దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. The Bible says in Ezekiel 18 and verse 4, ఎహెజ్కేలు 18:4లో బైబిల్ ఏం చెప్తుందంటే, Numbers 16:22, సంఖ్యాకాండం 16:22లో, Numbers 27 and verse 16, సంఖ్యాకాండం 27:16లో, Hebrews 12 and verse 9. హెబ్రీ 12:9లో, God is a father of all the spirits in the world. దేవుడి లోకములో ఆత్మలన్నిటికీ తండ్రి అయి ఉన్నాడు. So everyone is his son or his daughter. కనుక ప్రతివారు ఆయన కుమారుడు లేక కుమార్తె. Therefore he says, కనుక ఆయన అంటున్నారు, from them he selected these 12 people వారిలో నుండి ఆయన 12 మంది ఎన్నుకున్నారు. and he gave it to son Jesus. కుమారుడైన యేసుకు వారిని అప్పగించి ఉన్నాడు. And Jesus was praying that night. యేసు ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నారు. God told him, son, I have chosen these 12 people for you. దేవుడు ఆయనకి చెప్పాడు, కుమారుడా ఈ 12 మంది నీ కోసం ఎన్నుకున్నాను. And he accepted them, ఆయన వారిని అంగీకరించాడు, including the wretched Judas. దుర్మార్గుడైన యూదాతో కలిపి. John 6 and verse 70 says, యోహాను సువార్త 6:17లో, Jesus knew that Judas will someday betray him, యేసుకు తెలుసు ఒక రోజుకి యూదా ఆయనను అప్పగిస్తాడని. but still he accepted him ఆయనను ఆయన్ని అంగీకరించాడు. because ఎందుకంటే he was chosen by his father. అతడు తన తండ్రి ద్వారా ఎన్నుకొనబడి ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరీలారా, you have been chosen by the Almighty God. మీరు సర్వశక్తిగల దేవుని ద్వారా ఎన్నుకోబడ్డారు. Before the foundation of the world, లోకానికి పునాది వేయబడక మునిపే, even when you were in your mother's womb, మీరు మీ తల్లి గర్భంలో ఉండి ఉండగానే you have been given into the hands of Jesus. మీరు యేసు హస్తాలకు అప్పగించబడి ఉన్నారు. What a privilege. ఎంత ధన్యత ఇది. You have been chosen by God. మీరు దేవుని ద్వారా ఏర్పరచబడి ఉన్నారు. All right. మంచిది. What did Jesus do after choosing his disciples? యేసు తన శిష్యులను ఎన్నుకున్న తరువాత ఏమి చేశారు? The Bible says in Mark chapter 3:13-15, మార్కు సువార్త 3:13-15 వరకు మనం చూస్తే, he kept them with him. ఆయన వారిని తనతో ఉంచుకున్నారు. He kept all the 12 people always with him ఆ 12 మందిని ఎల్లవేళలా తనతో ఉంచుకున్నారు. for 3 reasons. 3 కారణాల చేత. This was their training period. ఇది వారికి తర్బీదు కాలం. Number 1,
మొదటిది, he kept them with himself. ఆయన వారిని తనతో స్వయంగా ఉంచుకున్నారు. Why he kept them? ఎందుకు వారిని అలా ఉంచుకున్నారు? Because he loved them. ఎందుకంటే వారిని ప్రేమించారు. Because he loved them. వారిని ప్రేమించారు. Deuteronomy 33 and verse 3 says, ద్వితీయోపదేశకాండం 33:3 God loves his saints. దేవుడు తన పరిశుద్ధుల్ని ప్రేమించేవాడు. God loves his saints. దేవుడు తన పరిశుద్ధుల్ని If ప్రేమించేవాడు. you read the Old Testament, పాత నిబంధన మీరు చదివితే in Genesis 5 and verse 24, ఆది కాండము 5:24 God walked with Enoch. దేవుడు హనోకుతో కూడా నడిచారు. God walked with Enoch. దేవుడు హనోకుతో కూడా నడిచారు. Genesis 3 and 8 and 9, ఆది కాండము 3:8-9 when he వచనాలు made Adam and Eve, ఆయన ఆదాము హవ్వను చేసినప్పుడు God walked with them. దేవుడు వారితో కూడా నడిచారు. After Adam and Eve fell, ఆదాము హవ్వలు పతనమైన తరువాత, when they left the presence of God, వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టిన తరువాత he began to walk with a man called Enoch. ఆయన హనోక్ అనే మనిషితో కూడా నడిచారు. Then Genesis 6:9, ఆ తరువాత ఆది కాండం 6:9 God was walking with a man called Noah. దేవుడు నోవహు అనే మనిషితో కూడా నడిచారు. Then James 2:23, ఆ తరువాత యాకోబు 2:23 God began to walk with a man called Abraham. దేవుడు అబ్రహాం అనే వ్యక్తితో కూడా నడిచి ఉన్నాడు. Then Exodus 33:11, ఆ తరువాత నిర్గమకాండం God 33:11 began to walk with a man called Moses. దేవుడు మోషే అనే వ్యక్తితో కూడా నడిచాడు. He talked to him as a friend would talk to another friend. స్నేహితుడు మరొక స్నేహితునితో మాట్లాడినట్టుగా దేవుడు మోషేతో మాట్లాడారు. And after Moses, మోషే తరువాత Acts 13:22, అపోస్తుల కార్యం 13:22 he walked with David. ఆయన దావీదుతో నడిచారు. And he said, David is a man after my own heart. ఆయన అన్నారు, దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు. God loves his people. దేవుడు తన ప్రజల్ని ప్రేమిస్తున్నారు. He loves you, my brother. నా సోదరుడు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He loves every servant of God. ఆయన ప్రతి దేవుని సాకుని ప్రేమిస్తున్నారు. And he says, let them be always with me. ఎల్లవేళ నాతో ఉండాలని కోరుతున్నాడు. I also will be always with them. నేను కూడా ఇప్పుడు వారితో ఉండాలి. If you read Matthew 12:49 and 50, మత్తయి సువార్త 12:49-50 వచనాలు చూసినట్లయితే, one day the mother of Jesus and his brothers came to see him. ఓ రోజున యేసయ్య తల్లి ఆయన సోదరులు యేసును చూడడానికి What వచ్చారు. did Jesus say? అప్పుడు యేసు ఏమన్నారంటే, He pointed to his disciples ఆయన తన శిష్యుల వైపు వేలు చూపి and he said, these are my mother, అంటున్నారు, వీరే నాకు తల్లి, my brothers, వీరే నా సోదరులు, and my sister. వీరే నా సోదరీలు. Oh, he loved them. ఆయన వారిని ప్రేమించారు. The Bible says బైబిల్ ఏం చెప్తోందంటే, in 1 Corinthians 3 and verse 9, మొదటి కొరింథీ 3:9 Jesus calls us as his co-workers, యేసు మనల్ని జత పని వారిగా పిలుస్తూ as ఉన్నారు, his fellow workers. తన యొక్క సహచరులుగా And పిలుస్తున్నారు. also in 2 Corinthians chapter 5 and verse 20, 2 కొరింథీ 5:20 మనం చూస్తే the Bible says బైబిల్ ఏం చెప్తోందంటే, we are his ambassadors. మనం ఆయనకు రాయబారులమై We are ఉన్నాం, his representatives in this world. మనం ఈ లోకములో ఆయనకు ప్రతినిధులమై ఉన్నాం. In Hebrews 2 and verse 11, హెబ్రీ 2:11 మనం చూస్తే the Bible says బైబిల్ ఏం చెప్తోందంటే, Jesus was never ashamed to call us as his brothers, యేసు మనల్ని ఎప్పుడు కూడా సోదరులుగా పిలవడానికి సిగ్గుపడిన వాడు కాడు. as his sisters. ఆయన తన సోదరులుగా He పిలిచారు. said, these are my brother, these are my sister. వీరే నా సోదరులు, వీరే నా సోదరులు అంటున్నారు. And John 13:1 says, యోహాను సువార్త 13:1 he loved them to the end. ఆయన వారిని అంతము వరకు ప్రేమించారు. Loved his disciples to the end. తన శిష్యుల్ని అంతము వరకు ప్రేమించారు. When he was being arrested, ఆయన బంధించబడినప్పుడు in John 18 and verse 8, యోహాను సువార్త 18:8 Jesus said, యేసు అంటున్నారు, you have come to arrest me. మీరు నన్ను బంధించడానికి వచ్చారు, Please arrest me. దయచేసి నన్ను But let my బంధించండి, disciples go. కానీ నా శిష్యుల్ని విడిచిపెట్టండి, Don't harm them. వారికి కీడు చేయకండి, Let them go. వారిని వెళ్ళనివ్వండి, I love them. నేను వారిని You can ప్రేమిస్తున్నాను, do anything with me. మీరు నన్ను ఏమైనా చేసుకోవచ్చు. Loved them to the end. వారిని అంతం వరకు The ప్రేమించారు. Bible says in John 19, యోహాను సువార్త 19 బైబిల్ చెప్తోంది, 25 to 27, 25-27 when వరకు he was breathing his last, ఆయన ఆఖరి శ్వాస తీసుకునే సమయంలో he saw his disciple John. ఆయన తన శిష్యుడైన యోహాను And చూచాడు. he said, John, ఆయన అంటున్నాడు, యోహాను, I love you, John, నేను నిన్ను ప్రేమిస్తున్నాను యోహాను, but I have to leave you, John. అయితే నేను నిన్ను విడిచిపెట్టవలసి ఉన్నది. You look at my mother. మా తల్లి వైపు చూడు, She shall be your mother from now on. ఇక మీద ఆమె నీకు తల్లిగా ఉంటారు. In her bosom, ఆమె కౌగిట్లో you will find consolation and comfort. నీకు ఓదార్పు ఆదరణ దొరుకుతోంది. Loved his disciples. తన శిష్యులను ఆయన He ప్రేమించారు, loves you. మిమ్మల్ని He ప్రేమిస్తున్నారు. wants you to be with him all the time. ఆయన ఎల్లవేళలా మీతో ఉండాలని కోరుకుంటూ He ఉన్నారు. also comes and be with you all the time. ఆయన వచ్చి ఎల్లవేళలా మీతో ఉండాలని In your కోరుకుంటున్నారు. home, you are not alone. మీ కుటుంబంలో మీరు ఒంటరి వారు కాదు. Your home may be a small hut, మీ యొక్క ఇల్లు చిన్న పూరిల్లు a కావచ్చు, small tileless place. ఓ చిన్న పెంకుటిల్లు But కావచ్చు. Jesus says, యేసు అంటున్నారు, I shall be with them.
నేను వారితో ఉంటాను. John 12:26. యోహాను సువార్త 12:26. He says, where I am, my servant also will be. ఆయన అంటున్నా, నేను ఎక్కడ ఉంటే నా దాసుడు కూడా అక్కడే ఉంటారు. The Bible says in 2 Corinthians chapter 12 and verse 1 to 4. 2 కొరింథీ 12:1-4 వరకు బైబిల్లో మనము చూచినట్లయితే, St. Paul says he was taken to the third heaven. అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి కొనిపోబడ్డ సందర్భాన్ని చూస్తాం. Many times God has been gracious to take me to heaven. అనేక పర్యాయాలు ప్రభువు నన్ను పరలోకానికి కృపాసహితముగా తీసుకుని వెళ్ళారు. Let me tell you something about heaven. పరలోకం గురించి కొన్ని సంగతులు చెప్తాను వినండి. Why God takes his servants to heaven even when they are in this world? దేవుని సేవకులు సజీవంగా ఉండగానే దేవుడు వారిని ఎందుకు పరలోకం When తీసుకువెళ్తారంటే, problems come, సమస్యలు వచ్చినప్పుడు, when we are broken hearted, గుండె బద్దలైన స్థితిలో when ఉన్నప్పుడు, opposition comes, వ్యతిరేకత వచ్చినప్పుడు, when the devil creates problems for us, అపవాది సమస్యలు మన కోసం పుట్టించినప్పుడు, when we begin to say it's better to die than to live, బతకడం కంటే చావడమే మేలు అని మనం అనుకున్నప్పుడు, it is that time Jesus comes. అటువంటి సమయంలో యేసు దిగి If వస్తారు. you read Revelation chapter 4, 1 to 3, ప్రకటన 4:1-3 వరకు మనం చూచినట్లయితే, when the great apostle John was in great mental agony, గొప్ప అపోస్తలుడు యోహాను మానసికంగా బలమైన వేదనలో ఉండి ఉన్న సమయంలో, it was that time God's voice came and said, John, come here. అటువంటి సమయంలో దేవుని స్వరం దిగి వచ్చి, యోహాను ఇక్కడ ఎక్కి రమ్ము అని చెప్పారు. And God's Holy Spirit came upon him. దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చారు. And in spirit he was lifted into heaven. ఆత్మలో ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. Many times God has taken me there. అనేక పర్యాయాలు ప్రభువు నన్ను అక్కడ తీసుకుని వెళ్ళారు. As you enter, you see the great gates of heaven. మీరు ప్రవేశించగానే పరలోకపు గొప్ప ద్వారాలను చూస్తారు. Millions of people are there. లక్షలాది మంది ప్రజలు అక్కడ ఉన్నారు. Millions of people లక్షలాది మంది ప్రజలు who have been saved by the blood of Jesus. యేసు రక్తం ద్వారా రక్షించబడి ఉన్నవారు. Oh, it's a marvelous place. అది మహిమోన్నతమైన స్థలం. Angels go this side and that side. దేవుని దూతలు ఇటు అటు వెళ్తూ ఉంటారు. And they sing and glorify Christ. వారు పాడుతూ క్రీస్తును మహిమపరుస్తూ ఉంటారు. There may be some people who may know only the Marathi language. కొంతమంది కేవలం మరాఠీ మాత్రమే వచ్చిన వారు ఉంటారు. They'll be singing about Christ in Marathi. వారి క్రీస్తుని గురించి మరాఠీలో పాడుతుంటారు. Another group will be singing in Hindi. మరొక గ్రూప్ హిందీలో పాడుతూ ఉంటారు. Another group will be singing in French. మరొక గుంపు వారు ఫ్రెంచ్ లో పాడుతూ ఉంటారు. The angels know all the languages in the world. దూతలకు ప్రపంచంలో ఉన్న భాషలన్నీ కూడా తెలుసు. When they go to the Marathi group, they'll sing in Marathi. వారు మరాఠీ వారి యొద్దకు వెళ్ళినప్పుడు మరాఠీలో పాడతారు. When they go to the Hindi group, they will sing in Hindi. హిందీ గుంపు యొద్దకు వెళ్ళినప్పుడు వారు హిందీలో పాడతారు. All the time people sing and sing and sing. ఎల్ల వెడల ప్రజలు పాటలు పాడుతూ ఉంటారు. And there is the throne of Christ in the middle. ఆ మధ్య భాగంలో క్రీస్తు యొక్క సింహాసనం ఉంటుంది. But the peculiarity about the throne of Christ is it can be seen very near to everybody. కానీ క్రీస్తు సింహాసనానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అందరికీ కూడా దగ్గరగా కనబడుతున్నట్లుగా ఉంటుంది. Everybody feels I am the nearest person to the throne of Christ. అందరూ కూడా క్రీస్తు సింహాసనానికి నేనే అత్యంత దగ్గరగా ఉన్నానన్న అనుభూతికి లోనవుతారు. Everybody is lost in the love of Jesus. అందరూ కూడా యేసు ప్రేమలో లీనమైపోయిన వారిగా ఉంటారు. This is the first heaven. ఇది మొదటి పరలోకం. Then the second heaven. రెండవ ఆకాశం. There you find those who really served God are accommodated. అక్కడ నిజంగా దేవుని సేవ జరిగించిన వారికి ఆవాసం Even ఏర్పరచబడింది. if you have only distributed some tracts about Jesus, you have a place in the second heaven. మీరు కనీసం యేసు కోసం కరపత్రాలు పంచిన రెండవ ఆకాశంలో మీకు స్థానం You ఉంటుంది. may say, I'm not a great minister. మీరు అనుకోవచ్చు నేను గొప్ప సేవకుని కాదు, I'm a very ordinary person. నేను చాలా సామాన్యమైన వాడిని. That does not matter. అది ప్రాముఖ్యం కాదు. Whatever you have done for God మీరు దేవుని కోసం ఏమి చేసి ఉన్నారు is written in heaven. అది పరలోకంలో And వ్రాయబడింది. Revelation 22:12 says, ప్రకటన 22:11లో God వ్రాయబడుతుంది, has a reward for you. దేవుడు మీ కొరకే బహుమానాన్ని And సిద్ధం he'll be చేశాడు. accommodated to the second tier. ఆయన రెండవ అంతస్తులో అవకాశం It's called the కల్పిస్తాడు. second heaven. అది రెండవ ఆకాశం. Oh, I saw millions of people who worked for Jesus. నేను అక్కడ యేసు కోసం పనిచేసిన లక్షలాది మందిని చూచి ఉన్నాను. Then comes the third heaven. ఆ తర్వాత మూడవ All ఆకాశం. cannot go there. అందరు అక్కడికి వెళ్ళలేరు. The Lord Jesus Christ walks amongst his people there. ప్రభు అయిన యేసు అక్కడ తన ప్రజల మధ్య One నడుస్తాడు. side you see the Old Testament saint, ఒకవైపున పాత నిబంధన పరిశుద్ధులు ఉంటారు. Elisha, ఎలీషా, Elijah, ఎలియా, Moses, మోషే, Joshua, యెహోషువ, Samuel, దానియేలు, David, దావీదు, the mighty men of God, బలమైన దేవుని యొక్క the దైవజనులు, mighty prophets of God, బలమైన దేవుని ప్రవక్తలు, who walked with Jesus, యేసుతో నడిచిన వారు, who walked with God. దేవునితో నడిచిన వారు, Those people are there. వారు అక్కడ You ఉన్నారు. can see them. మీరు వారిని On the other చూడవచ్చు. side, మరొక వైపున apostles, అపోస్తలులు, Paul, పౌలు గారు, Peter, పేతురు, John, యోహాను, James. యాకోబు, You see all of them. వారందరినీ చూడవచ్చు. And it's a place all the time dazzling with the presence of God. ఎప్పుడు కూడా దేవుని యొక్క మహిమతో ప్రకాశించబడుతూ ఉండే గొప్ప స్థలం అది. Only those who attain that holiness
are there. అటువంటి పరిశుద్ధతను సంతరించుకున్న వారు మాత్రమే అక్కడ ఉంటారు. My friends, I'm ready to pray for you right now. నా ప్రియ స్నేహితులారా, ఇప్పుడే మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. Would you join with me మీరు కూడా నాతో ఏకీభవించండి. and look to God? దేవుని వైపు చూడండి. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, please turn all the sorrows of your children into joy. నీ బిడ్డలైనటువంటి వీరి యొక్క విచారములన్నిటిని కూడా ఆనందముగా నువ్వు మార్చివేయండి నాయన. Whoever is watching this program, ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో, as they are lifting you up as the Lord of the cross who has destroyed every power of evil on the cross. దుష్ట శక్తులన్నింటినీ కూడా సిలువలో నుంచి నాశనం చేసినటువంటి వ్యక్తిగా నిన్న సిలువ మీదకి ఎక్కించి వారు చూస్తూ ఉంటుండగా, Empower thy children. నీ బిడ్డలని వీరిని నీ శక్తితో నింపండి. Let them get all the blessings that you got for them on the cross through your sacrifice. నీ యొక్క బలియాగం ద్వారా సిలువలో నుంచి నీవిచ్చిన సకల ఆశీర్వాదములు వీరు పొందుకునేటట్టు చేయండి. Fill them with thy Holy Spirit, Lord. నీ పరిశుద్ధాత్మతో వీరిని నింపండి ప్రభువా. Heal their bodies. వారి దేహాన్ని స్వస్థపరచండి. Transform their children. వారి యొక్క బిడ్డల జీవితాలు మార్చండి. Give them a transfer if they need a transfer in their job. ఎవరైతే వారి యొక్క ఉద్యోగంలో పదవి బదిలీ కావాలో అట్టి బదిలీలు వారికి అనుగ్రహించండి. Give them a child, Lord. బిడ్డలు కావాల్సిన వారికి బిడ్డలను ఇవ్వండి ప్రభువా. Heal their wounds in their bodies. వారి యొక్క దేహంలో ఉన్న గాయముల నుంచి వారికి స్వస్థత ఇవ్వండి. Bless their family life. వారి కుటుంబ జీవితాన్ని దీవించండి. Let every disappointments in their family life be stopped and let blessings flow. వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుత్సాహాలు ఆగిపోవాలి. నీ ఆశీర్వాదములు ప్రవహించాలి. Honor the children with wisdom. నీ యొక్క బిడ్డలైనటువంటి వీరిని నన్ను జ్ఞానంతో నింపి గణపరచండి. Let them excel in their studies. వారి యొక్క విద్యలో వారు ఉన్నత స్థితికి రావాలి నాయన. Use thy children in the ministry. బిడ్డలైనటువంటి వారిని నీ సేవలో వాడుకోనండి. Whatever they have to do today, bless it and prosper it, Lord. ఈ దినమున వారు ఏదైతే చేయవలసిన వారైనారో వాటిని దీవించండి, వర్ధిల్లింప చేయండి. We love you, Lord. ప్రభువా, మేము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాము. Thank you for blessing your children. నీ బిడ్డలను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you, my friends. స్నేహితులారా, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. May you prosper today. ఈ దినం మీరు వర్ధిల్లండి.